హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? మేమైతే మా తెలంగాణలో అయితే తొలి ఏకాదశికి కూడా పిండి వంటలు అయితే చేస్తామండి. నేనైతే ఈ పండగకు తొలి ఏకాదశికి అయితే కంపల్సరిగా చేగోడీలు అంటామండి. చేగోడీలు అయితే చేస్తాము. చూడండి, ఇందులోనే నువ్వులు, ఓమ, జీలకర్ర, ఉప్పు, కారము వేసి మంచిగా పొడి పిండినే కలుపుకోవాలండి. ఎందుకంటే తడి పిండిలో వేస్తే మంచిగా కలవదు కాబట్టి అన్నీ ఇందులోనే వేసుకొని కలుపుకోవాలి. నేనైతే ఒక 3 గ్లాసుల పిండి తీసుకున్నానండి. 3 గ్లాసులు అంటే 1 కిలో తగినంత అన్నీ వేసుకున్నానండి. దీనికి అయితే మాత్రం వేడి నీళ్ళు పెట్టుకోవాలండి. కంపల్సరీ మరిగించిన వేడి నీళ్ళు అయితే కంపల్సరీ అవసరం. చల్లీలతో చేస్తే మాత్రం టేస్ట్ ఉండే కరకరలాడే, నోట్లో వేస్తే కరకరలాడేలా ఉండాలి. అలానైతే ఉండవు. మంచిగా పిండిని కూడా మంచిగా ఇలా ఒక కాడ కూడా కలవకుండా ఉండకుండా నీట్గా కలుపుకోవాలి. కలుపుకుంటేనే ఇందులో మంచిగా నువ్వులు ఎంతో ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. నువ్వులు కానీ ఇందులో కొంతమంది జీలకర్ర, ఎల్లిగడ్డ అవి కూడా గ్రైండ్ పట్టి వేసుకుంటారు మసాలాలు. మాకైతే మసాలాలు అవసరం లేదండి. లవంగాలు ఇట్లా వేసి పట్టుతారు, కానీ మేము ఎక్కువ మసాలా తీసుకోము. అందుకని ఓన్లీ ఇలా సింపుల్గా నువ్వులు, ఓమ, ఉప్పు, కారం వేసి పొడి పిండిలోనే కలుపుతున్నానండి. కొంచెం చప్పగానే చేస్తున్నా, ఎక్కువ కారం వేయలేదు. తెల్లగా ఉందని మీరు అనుకోవచ్చు పిండి, కానీ ఎందుకు వేయలేదు అని అంటే మా పిల్లలు తెలంగాణ వాళ్ళకైతే ఛాయ్లో తినడం చాలా అలవాటు కదండి. అందుకనే నేను ఛాయ్లో తింటారు పిల్లలు అయినా, మేమైనా, పెద్దోళ్ళమైనా, ఎవరమైనా మా తెలంగాణ సైడ్ అయితే కంపల్సరీ ఛాయ్లు అయితే ఏమైనా తింటాం కదా. అందుకే ఇందులోకి కొంచెం చప్పగానే చేస్తున్నాండి. కొంచెం కారం ఎక్కువ తినేటోళ్ళు కూడా మంచిగా కారం కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. కానీ ఈ పండగ స్పెషల్ అయితే చేగోడీలును బిల్లప్పాలండి. అందరైతే బిల్లప్పాలు చేస్తారు. బిల్లప్పాలు అంటే కొంతమంది బిల్లప్పాలు అంటారు, కొందరైతే గ్యారెలని కూడా అంటారండి తెలంగాణలో. కొందరేమో బిల్లప్పాలు అంటారు, కొందరేమో చక్రాలు అంటారు, కొందరేమో చెక్కలని కూడా అంటారు. మా సైడ్ అయితే ఎక్కువనైతే గ్యారెలనే అంటారు, లేకపోతే బిల్లప్పాలు అని అంటారు. ఈ 2 రకాల పేర్లతో వెళ్తారు. అవి కూడా చేసామండి మొన్ననే. ఇప్పుడైతే ఓన్లీ చేగోడీలు చేద్దామని అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. మీకు అవి చేసినాక కూడా ఎలా ఉన్నాయో అవి కూడా ఒక ఫుల్ వీడియో తీసి పెడతానండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. ఓన్లీ బియ్యం పిండితో చేసుకోవడం. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, కరకరలాడుకుంటూ తింటారు. చిన్న పిల్లలు కూడా తింటారు. చిన్న పిల్లలకైతే కొంచెం ఉప్పు కారం తగ్గించుకొని వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా నీట్గా తింటారు. పిల్లలకు కూడా ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. ఎందుకంటే మనం దీన్ని ఎంత సాఫ్ట్గా చేసుకుంటే అంత బాగుంటుంది. పిండి మాత్రం బాగా మెత్తగా కలుపుకోవద్దండి, కొంచెం గట్టిగా కలుపుకోవాలి. కలుపుకుంటేనే ఈ పిండి మనం కాల్చుకునేటప్పుడు కాల్చేటప్పుడు ఇట్లా వస్తుంది. మీరు కొంచెం అవి బొంగిడిచేటప్పుడు చిటుకని చిత్తాయండి. మీరేం భయపడకండి, కొంచెం దూరంగా ఉండి కాల్చుకోండి, బాగుంటుంది. తర్వాత మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో చూడండి. ఒకసారి వీలైతే ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.